بسم الله الرحمن الرحيم అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాతు వస్సలాము అలా రసూలిల్ అమీన్ వాలాలిహి వస్సాబి అజ్మయీన్ బిరహ్మతిక రహ్మర్ రహీమిన్ అమ్మాబాద్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ ఆమంతు బిల్లాహి సదఖల్లాహుల్ అజీం సదఖ రసూలిల్ కరీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో సోదరులారా సోదరిమణులారా, నేను ముందుగా అల్లాహ్ తాలాకు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ఈనాడు శీర్షిక రంజాన్ గురించి, ఈ రంజాన్ మాసం గురించి మాట్లాడే భాగ్యాన్ని అల్లాహ్ తాలా మనకు ప్రసాదించాడు. ఇన్షా అల్లా వీటిని వివరించేటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించాలని దువా చేస్తున్నాను. హజరత్ సల్మాన్ ఫార్సీ రజీ అల్లాహ్ తాలా అనువారు ఉల్లేఖన ప్రకారం షాబాను ఆఖరి తేదీలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రసంగించారు: ఓ ప్రజలారా, ఒక మహోన్నత మాసం మీ ముందు రాబోతుంది. ఆ మాసంలో ఒక రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. అల్లాహ్ ఈ మాసంలో ఉపవాసాలు మీపై విధిగా చేశాడు. రాత్రులలో తరావీ నమాజ్ చేయడం పుణ్యకార్యం. ఎవరైతే ఈ మాసంలో నఫీజ్ ఆరాధన చేస్తారో వారికి ఫర్జ్ ఆరాధనతో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. ఎవరైతే ఈ మాసంలో ఫర్జ్ ఆరాధన చేస్తారో వారికి 70 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఇది సహనం వహించే మాసం. సహనానికి ప్రతిఫలం స్వర్గం. ఇది జాలి సానుభూతుల మాసం. ఈ మాసంలో విశ్వాసులు ఉపాధి కూడా వృద్ధి చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మాసంలో ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. నరకాగ్ని నుండి విమోచనం దొరుకుతుంది. ఒక ఉపవాసికి కడుపు నిండా భోజనం పెడతారో అతనికి అల్లాహ్ కౌసర్ జలాశయం నుండి నీళ్లు త్రాపిస్తాడు. ఇన్షా అల్లా. సోదరులారా, ఇంకా కొన్ని రోజుల్లో శుభాల సరోవరమైనటువంటి రంజాన్ మాసం మన ముందు రాబోతుంది. అయితే ఆ మాసం నుండి మనం ప్రయోజనం పొందడానికి ముందుగానే మనం సన్నాహాలు చేసుకోవాలి. సంకల్పం చేసుకొని పూర్తిగా ఆ 30 రోజులు కూడా మనం అల్లాహ్ కారుణ్యాన్ని పొందడానికి ఇన్షాల్లా ప్రయత్నిద్దాం. ఈ మాసంలో మొదటి 10 రోజులు కారుణ్యానికి సంబంధించినవి, తర్వాత 10 రోజులు క్షమాపణకు సంబంధించినవి, తర్వాత 10 రోజులు నరక విముక్తి నుండి సంబంధించినవి. కారుణ్యం మరియు శుభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సన్మార్గగాములకే లభిస్తాయి. ధర్మనిష్ట సజ్జనులు పాపకార్యాల నుండి దూరంగా ఉండేవారికి అల్లాహ్ తఆలా కారుణ్యం లభిస్తుంది. కనుక మనం పాపకార్యాల నుండి మనం దూరంగా ఉండి, చెడుల నుండి దూరంగా ఉండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఇన్షాల్లా మనం ప్రయత్నం చేయాలి. ఈ రంజాన్ మాసం మమ్మల్ని సంస్కరించేటువంటి నెల. ఈ రంజాన్ మాసంలో నాలో ఉండేటువంటి చెడు గుణాల నుండి ప్రక్షాళన చేసుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. కనుక ఈ రంజాన్ మాసంలో పూర్తిగా అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమైపోయి ఉపవాస వ్రతం ద్వారా, దాన ధర్మాల ద్వారా, నఫీల్ నమాజుల ద్వారా, తరాబీ ద్వారా, జాగారం రాత్రుల ద్వారా, ఇంకా ఏదైతే అల్లాహ్ తఆలా మనకు పుణ్యకార్యాలుగా చెప్పడం జరిగిందో తహజ్జుద్ నమాజుల ద్వారా, వీటి ద్వారా మనం అల్లాహ్ ప్రసన్నత పొందడానికి ఇన్షాల్లా ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ మాసంలో మనం అల్లాహ్ కోసం దాన ధర్మాలు కూడా చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాసంలో విరివిగా దాన ధర్మాలు చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అగత్య పరులను ఆదుకునేవారు. అదేవిధంగా మనం కూడా ఈ మాసంలో మన చుట్టాలు, మన బంధువులు ఎవరైతే ఉన్నారో, అవసరార్థులు ఎవరైతే ఉన్నారో వారిని మనం ముందుగానే వారి లిస్టు మనం రాసుకొని వారి సహాయం సహకారాలు అందించడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. ఇంకా ఈ మాసంలో మనం ఒక సంకల్పం చేసుకోవాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఏంటి ప్రణాళిక అంటే, నేను ఈ మాసంలో ఖురాన్ పూర్తి చేస్తాను, అవగాహనపూర్వకంగా అర్థం చేసుకుని ఖురాన్ చదువుతాను, చదివినటువంటి విషయాలను ఆచరించడానికి ప్రయత్నిస్తాను, హదీస్ చదువుతాను, హదీస్ అధ్యయనం చేస్తాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆజ్ఞ మేరకు జీవించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా అల్లాహ్ తఆలా నాకు ప్రసాదించిన దాని నుండి అల్లాహ్ తఆలా నాకు ప్రసాదించినటువంటి ఏ అనుగ్రహాలు అయితే ఉన్నాయో
ఆ అనుగ్రహాలను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాను. ఇంకా నేను ఈ రంజాన్ నెలలో మన చుట్టాలు బంధువులు ఎవరైతే ఉన్నారో వారి చుట్టాలు నేను ఆదుకుంటాను. ఇంకా ఈ రంజాన్ నెలలో నేను ఇఫ్తారీ చేయిస్తాను, సహరీలు చేయిస్తాను. పుణ్య కార్యక్రమాలు చేస్తూ అల్లాహ్ యొక్క సాన్నిధ్యంలో అల్లాహ్ యొక్క సంతోషాన్ని పొందడానికి చాలా ప్రయత్నిస్తాను. ఈ రంజాన్ మాసంలోని ఒక్క క్షణం కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటానని సంకల్పంతో ప్రణాళికతో ముందుగా మనం ఈ నెల రాకముందే మనం ప్రణాళిక వేసుకొని ఆ రంజాన్ని పూర్తిగా మనం ఉపయోగించుకొని మన సంస్కరణ జరగాలి, మన ప్రక్షాళన జరగాలి, ఇంకా అల్లాహ్ ప్రసన్నత కూడా మనకు లభించేలాగా ఇన్షాల్లా మనం ప్రయత్నం చేసినట్లయితే రంజాన్ నెల మనకు ప్రయోజనాన్ని అందిస్తుంది. రంజాన్ నెలలో దొరికేటువంటి ప్రతి పుణ్యం అల్లాహ్ తఆలా మనకు ఆఖిరత్లో పరలోకంలో దాని ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. ఏ ఉపవాసం అయితే మనం ఉంటామో ఆ ఉపవాసానికి ప్రతిఫలం అల్లాహ్ తఆలా తన స్వహస్తాలతో ఆనాడు పరలోకంలో ఇస్తానని వాగ్దానం కూడా చేసి ఉన్నాడు. ఇంకా సోదరులారా సోదరిమణులారా, ఉపవాసం అంటే కేవలం కడుపుకే కాదు, మన అవయవాలకు కూడా ఉపవాసం ఉండాలి. మన కళ్ళు చెడు నుండి రక్షించాలి, మన చేతులు చెడు పని చేయకుండా రక్షించాలి, చెడు చోటు వెళ్లకుండా మన కాళ్ళను కూడా రక్షించాలి, మన మనస్సును కూడా ప్రక్షాళన చేసి పవిత్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉపవాసం మన అవయవాలన్నిటి కూడా ఉపవాసం ఉండాలి. మన ఏ విధమైన దుర ఆలోచన లేకుండా, చెడు ఆలోచన లేకుండా మన యొక్క మేధస్సును కూడా రక్షించుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉపవాసం కేవలం కడుపుకే కాదు, పూర్తి అవయవాలు కూడా ఉపవాసం ఉండాలి. అయితే ఇది కేవలం ఒక నెలకు పరిమితం కాదు, ఇంకా మిగతా 11 నెలలు కూడా మనం అదే పవిత్రతతో, అదే సంకల్పంతో, అదే అల్లాహ్ ప్రసన్నత కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏ నమాజులైతే మనం రంజాన్లో చదువుతామో ఆ నమాజులు మనం కంటిన్యూ చేసుకుంటూ ఇంకా 11 నెలలు కూడా ఏవైతే మన రంజాన్లో దాన ధర్మాలు చేసామో ఆ దాన ధర్మాలు కానివ్వండి, ఆరాధనలు కానివ్వండి, నఫీల్ నమాజులు కానివ్వండి, తహజుద్ నమాజులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మిగతా 11 నెలలు కూడా మనం చేస్తూ మనల్ని మనం రక్షించుకోవడానికి ఇన్షాల్లా మనం ప్రయత్నించాలి. రంజాన్ అనేటువంటిది 12 నెలలకు ఒకసారి వస్తుంది. ఇది కేవలం మనల్ని సంస్కరించే నెల కనుక, మనల్ని రక్షించే నెల కనుక, మనకు శిక్షణ ఇచ్చే నెల కనుక, ఈ శిక్షణ మనకు 11 నెలలు కూడా మన ఆచరణలో ఉన్నట్లయితే ఇన్షాల్లా మన జీవితం పవిత్రమైపోతుంది. మా ఆచరణ ద్వారా అల్లాహ్ ప్రసన్నుడైపోతాడు. అల్లాహ్ తఆలా మనందరినీ కూడా రంజాన్ మాసం సద్వినియోగం చేసుకొని దాని ద్వారా ప్రయోజనం పొందే భాగ్యాన్ని ప్రసాదించాలని దుఆ చేస్తున్నాను. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.